చెప్పవా? నా పేరు నాగమ్మనైన, నా భర్త పేరు సి నారాయణ. చిన్నప్పుడే నా కొడుకుని తెచ్చుకున్నాడు, నాకు పిల్లలు లేక. నా తమ్ముడు కొడుకుని తెచ్చుకొని నేను నా మూడు ఉన్నప్పుడు 12 ఏళ్ళు పిల్లోడు. అయిపోక 5 ఏళ్ళు ఆరోగ్యం బాగాలేదు. ఎవడే కానీ యువతే కానీ వచ్చి నా మూని కానీ నన్ను కానీ మాట్లాడించిన వాళ్ళు లేరు. నా మూడు చచ్చిపోయినిచ్చి వాడు కన్నమ్మ కండ్లు పోయినా బెంగు అరస్తాండావు. ఎవడే కానీ మంచినీళ్ళు ఇచ్చి ఏమమ్మా అని మాట్లాడించిన వాళ్ళు లేరు. ఈ పొద్దుొచ్చి నా కొడుకుని ఇది 3వ దెబ్బ వాడు కొట్టింది. ఇది 3 సార్లు కొట్టినాడు. ఏం అధికారం ఉందా నా కొడుకు చెప్తే నాకు హక్కు కాబట్టి ఆ పిల్లకి రాసిచ్చిన. ధర్మమ్మా కాదా చెప్పండి మీరే. అమ్మాయి ఏమవుతుంది నీకు? ఆ బాబు సాక్కుండా పిల్లోని పెందాము. ఆ బాబు నన్ను బాగా చూసుకుంటాను. పెందా ఇప్పుడు 10 ఏళ్ళు వెళ్ళిపోయింది. నాకు ఏ లోటు లేకుండా చూస్తుంది. నేను ఆ పాపకు నమ్మిచ్చిన. ఆ పాప కానీ ఊరికే తీసుకోకుండా అంత ఇంత నాకు ఉండేవా నీకు ఏమైనా బాగాలేకపోతే అని డబ్బులు నా పేరుతో వేసినారు. వాళ్ళది ధర్మం అంటావా వీళ్ళ ధర్మం అంటావా చెప్పండి నాయన. మీ మీద ఎవరెవరు దాడా 3 పేర్లు నాగభూషణము, నాగరాజు, నాగభూషణము, రాజా. నిన్న ఊరికి మడికాడు పెంటే అంతమంది కలిసి ముసలాలు. నాకు మా అత్త సి నాగమ్మ ద్వారా విక్రయించిన ఆస్తి 57.5 సెంట్లు బుక్కరాయ సముద్రంలో ఉంది. ఆ భూమికి ఆల్రెడీ 1976లోనే పార్టీషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దానికి గాను భూమి కొలతలేసి మాకు సబ్ డివిజన్ చేయండి అని నేను స్పందన ద్వారా నేను ఎంఆర్ఓకి సర్వేలకి అర్జీ ఇచ్చుకున్నాను. దాంట్లో నేను నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మెన్షన్ చేశాను. పలుమార్లు వాళ్ళకి విన్నవించుకున్నాను. ఎందుకంటే ఇదివరకే నా భర్తని అల్యూమినియం రాడ్తో కొట్టినారు వాళ్ళు. ఈసారి మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ ద్వారా మాకు సర్వే పోలీస్ ప్రొటెక్షన్ సమక్షంలో కల్పించాలని వాళ్ళకి పలుమార్లు వినయించుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు 2025 పాపకి మా కోడలు అవుతుంది. ఆ అమ్మాయికి సర్వే చేయించాలనేసి సర్వే పిలిచినారంటే ఆ పాప కోసమని మేము పోయినాము. పోతానే మా పిల్లోని అది ఏదో దిష్టి పుట్టిందని చెప్తానట్లుగానే అయిపోయిందని చెప్పేసి వాని మీద ఏకదమ్మన దాడి చేసినారు. దాడి చేస్తుంటే అడ్డం పోయిన దానికి నన్ను ఇష్టానుసారంలో చెప్పులతోనూ మన పలుకుబడిని ఉపయోగించి 2 సార్లు మ్యూటేషన్ కారణం చెప్పకోకుండా క్లోజ్ చేశారండి. 2 సార్లు సబ్ డివిజన్కి అప్లై చేసినామండి. సబ్ డివిజన్ చేయకోకుండా తన పలుకుబడిని ఉపయోగించి క్లోజ్ చేపిస్తున్నాడండి. దానికి మేము కారణాలు ఏంది అని అడిగితే కూడా మళ్ళీ అప్లై చేసుకోపో అనే విచిత్రమైన సమాధానాలు, ఇంప్రాపర్ సమాధానాలు ఇస్తున్నారు. దానికి నేను స్పందనలో చాలాసార్లు కంప్లైంట్ చేశామండి. 2 సార్లు కంప్లైంట్ చేశామండి. నా పైన సెప్టెంబర్ 1వ తేదీ ఎమ్మెల్సీ జరిగిందండి. నా పేరుతో గుర్రం నాగభూషణం అనే అతను నాకు మామ అవుతాడు, మేనమామ అవుతాడు మా వరుసకు. ఆయన నాకు పదవికి వస్తుంది అని